హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు సైకాలజిస్ట్ అండ్ స్టోరీ టెల్లర్ శైలజ గారు. ఆర్గానిక్ పద్ధతిలో మీ చర్మాన్ని తెల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? సంప్రదించండి డాక్టర్ మాధవిని. అమ్మ నమస్తే అమ్మ. నమస్తే మా. అమ్మ, మామూలుగా చూసుకుంటే పిల్లలు పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వినరు. ఇప్పుడు జనరేషన్ అయితే ఇంకా అస్సలు వినట్లేదు. ఒకప్పుడు కొంచెం అనుకుంటే ఇప్పుడు ఎక్కువ అయిపోయింది. నువ్వేం మాకు చెప్పేది, మాకు అన్నీ తెలుసు, అసలు అవతల పెద్దవాళ్ళని మాట కూడా విప్పనివ్వరు. మాకు తెలుసు, నువ్వు గమ్మగుండు అని అంటారు. నువ్వు ఇంకా ఈ జనరేషన్ దానివి కాదు, నీకేం తెలుసు అన్న క్వశ్చన్ కూడా వస్తుంది. పిల్లలు అలా అంటారు, నువ్వు ఎప్పుడో పాతకాలంలో ఉన్నదాన్ని ఇప్పుడు మాకు చెప్తున్నావా, మా జనరేషన్లోకి రా. సో అంటే పెద్దవాళ్ళు ఎందుకు చెప్తారు? ఒక అనుభవంతో వాళ్ళన్నీ చూసి వచ్చిన వాళ్ళు కాబట్టే ప్రతి స్టేజ్ దాటుకొని వచ్చిన వాళ్ళు చెప్తారు. కానీ పిల్లలకి ఇది అర్థం కాదు. సో ఇది మీరు ఒక కథ రూపంలో పిల్లలకి అర్థమయ్యేలాగా. నిజమే, పిల్లలు పెద్దవాళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే కేర్ చేయరు, నీకేం తెలుసు అన్నట్టు ఉంటారు. సో నిజమే, చిన్న కథ చెప్పుకుందాం అయితే. అది ఇలాగే ఒక చిన్న అడవి పక్కన ఒక గ్రామం. ఆ గ్రామంలో ఏంటి అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, చాలా చెట్లు కొట్టేయడం వల్ల కానీ లేకపోతే ఏంటి ఎండిపోవడం, చెట్లు కాలిపోవడం జరుగుతున్నప్పుడు ఆ కోతులు, ఆ జంతువులు నివసించేవన్నీ ఊళ్ళ మీద పడిపోతూ ఉంటాయి. సో అలా ఒక కోతుల గుంపు ఈ ఊరు చివరికి వచ్చేసింది అనమాట అడవిలోంచి. ఇంకా కిచ 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 తెలుసు కదా, మామూలుగా ఒక్క కోతి ఉంటేనే నిజంగా ఇంకా కోతులు అన్ని కలిస్తే అసలు ఇంక ఎవరితరం కాదు వాటిని పట్టుకోవడం. సో ఈ కోతులన్నీ ఆడుతున్నాయి, దూకుతున్నాయి, అన్నీ చేస్తున్నాయి. వీటిల్లో పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సరే ఓ పిల్ల కోతి, ఓ బుజ్జిది ఏం చేసింది, అటు ఇటు ఇటు ఆడుతూ ఉండి ఆ ఊరు అంచులో కదా బావి ఉంది, ఆ బావిలోకి తొంగి చూసింది. తొంగి చూసేసరికి ఆ రోజు పౌర్ణమి, కరెక్ట్గా చంద్రుడు బావిలో కనిపించాడు. అసలే కోతి దానికి ఏదో దొరికింది అంటాం కదా. ఇంకా అయ్యో 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 బావిలో చంద్రుడు పడిపోయాడు అంది. చంద్రుడు బావిలో పడిపోయాడా? ఇక వచ్చేసాయి అన్ని కోతులు వరుసగా. అయ్యో ఎలా 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 తీస్తాం, ఎలా తీస్తాం, అయ్యో చంద్రుడు మునిగిపోతాడేమో, తీయాలి కదా బయటికి అనేసి ఇంకా ఒకదానికొకటి చెప్పుకుని తీద్దాం తీద్దాం అని చెప్పి అది ఒక్కొక్కటి దాని తోకల్ని పట్టుకుని కాళ్ళు పట్టుకుని, ఒక్కసారి ఊహించుకోండి, ఇలా కోతులన్నీ చైన్ లాగా ఫామ్ అయ్యి నీళ్ళల్లోకి దిగాయి అనమాట. నీళ్ళల్లోకి దిగి ఈ లోపల ఇవన్నీ చేయడంలో బాగా పెద్దది ఉన్న ఒక కోతి నిద్రపోతుంది అనమాట. ఒకళ్ళు ఎవరు అన్నారు, అరే ఆ తాతను లేపుదాం రా అంటే, ఏ తాతకేం తెలుసు అన్నారు. మనం ఇప్పుడు అనుకున్నాం కదా, పెద్దోళ్ళకేం తెలుసు. సరే ఉన్న వాళ్ళలో పెద్దవాళ్ళు సరే ఏమన్నారు, సరేరా పట్టుకుందాం, ఒకరినొకరు పట్టుకుందాం, చంద్రుని బావిలోంచి తీద్దాం అన్నారు. సో అలా అలా ఒకటి 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 కాలు, చెయ్యి, తోక అలా అలా ఒక చైన్ లాగా ఫామ్ అయ్యి నువ్వు పట్టుకో అనుకుంటూ మొత్తం మీద ఆ చిన్నది పిల్లకోతి లోపలికి దిగింది. దిగి ఇలా నీళ్ళలో చేయబెట్టింది. పెట్టేసరికి నీళ్ళు ఏమవుతాయి, చెదిరిపోయేసరికి పెద్దగా అరిచింది, చంద్రుడు ముక్కలైపోయాడు. సో చంద్రుడు ముక్కలైపోవడం ఏంటి, అయ్యో అయ్యో అని చెప్పి అన్ని మళ్ళీ ఆగుదాం ఉండండి, కొంచెం ఆగుదాము, ఎవరిని అడుగుదాం అంటే, ఎవరిని అడిగేదేంటి, మనమే తెలుసుకుందాం, మనమే తీద్దాం, ఆ క్రెడిట్ ఉంటుంది కదా, అదే మనం తీసుకుందామని. సరే కొంచెంసేపటికి ఆ నీళ్ళ కదలిక తగ్గింది, మళ్ళీ చంద్రుడు నార్మల్గా కనిపించడం మొదలెట్టాడు. సో సరే ఈసారి అలా చెయ్యి పెట్టి తీయను, ఈసారి ఇలా దోశలతో చందమామని తీస్తాను. సరే మళ్ళీ చేతులు పెట్టింది, మళ్ళీ నీళ్ళు చెదిరిపోయింది. మళ్ళీ చంద్రుడు, అయ్యయ్యో ఈ చంద్రుడిని మనం తీయలేమా అని చెప్పంటే, ఈ లోపల ఒకటి నా తోక గుంజుతున్నారు అంటే నా కాలు గుంజుతున్నారు, నాకు నొప్పుడుతుంది అంటే నాకు నొప్పుడుతుంది, ఇట్లా గొడవలు పడుతూ వచ్చారు. ఈ గొడవలు పడడంతో మన పడుకున్న ఆ ముసలి కోతి లేచింది. ఏం చేస్తున్నారంటే, ఏముంది నువ్వు పడుకో, నీతో ఇక్కడ ఏం పని లేదు, నువ్వు ఏమన్నా నువ్వేమన్నా తీస్తావా, చంద్రుడు బావిలో పడిపోయాడు అని చెప్పారు. చంద్రుడు బావిలో పడ్డమేమిట్రా అని అంటే, లేదు తాత నువ్వు పడుకో, నీకెందుకు, మేము ఉన్నాం కదా, నీకు వయసు అయిపోయింది, నీకేమీ ఎనర్జీ లేదు, సో మేం తీస్తాం కదా. సరే ఒక్క నిమిషం, సరే చూద్దాం అని ఆగి, ఒరే ఒక్కసారి అలానే ఉండండి అందరూ, తల మాత్రం పైకెత్తి చూడండి రా అని.
ఆ ముసలి కోతి. ఉమ్. ఆకాశంలో చంద్రుడు ఉన్నాడు. అర్థమైందా మీకు? సో ఆ చిన్న చిన్న పిల్లలకి, ఆ కోతులకి వాటికి నీడ కనపడుతుంది అనే ఆలోచన రాలేదు. ఈ ఏజ్తో ఉన్న ఈ పెద్ద కోతి బావిలో చంద్రుడు నీడ అది అని చెప్పడానికి ప్రయత్నం చేసి చెప్తే అప్పుడు అనుకున్నాయన్నమాట, మనకి తెలిసిన విషయాలు తెలుస్తాయి, పెద్దవాళ్ళకి అనుభవంతో తెలిసిన విషయాలు ఉంటాయి, అమ్మయ్య అని అన్నీ పైకొచ్చి ఆ చంద్రుడిని ఈ చంద్రుడిని చూసి ఇంకా అప్పుడు ఆ తాతతో కూర్చొని ముచ్చట్లలో పడ్డాయన్నమాట. ఎక్స్పీరియన్స్ తోటి పెద్దవాళ్ళు చెప్పే మాటలు కొన్ని ఉంటాయి, తెలుసుకోవలసినవి ఉంటాయి అనేది ఆ చిన్న కోతులకి తెలిసింది. అలాగే మన పిల్లలకి కూడా మీరు అన్నారు వినరు చెప్తే. సో కొన్నిసార్లు అనుభవంతో నేర్చుకుంటారని వదిలేయాలి. వాళ్ళు వెన్ దే లెర్న్ సంథింగ్ దే విల్ కమ్ బ్యాక్, వస్తారు మన దగ్గరికి. వచ్చినప్పుడు నెమ్మదిగా ఓపికగా చెప్పాలి. సో ఆ బావిలో చంద్రుడిలాగే మన పిల్లలు చంద్రుడిని తీసినట్టే మన పిల్లలు ట్రై చేస్తున్నారు. సో వాళ్ళకి వెనకాల ఉండాలి, అవసరమైనప్పుడు సపోర్ట్ ఇవ్వాలి. కానీ చాలా తమాషాగా ఉంది కథ మాత్రం. అంటే ఎంత కల్మషం లేని పిల్లలు, వాళ్ళకి ఏం తెలియదు, అలానే తెలీదు, చెప్తే వినరు, చెప్తే కూడా వినరు. అది ఏంటంటే మనం స్టార్టింగ్లోనే ఏమైనా చెప్పడం బెటర్ ఏమో అనిపిస్తుంది. ఫస్ట్లో వదిలేయకుండా పిల్లల్ని ఫస్ట్ నుంచే వాళ్ళకి చెప్పడం అలవాటు చేస్తే అప్పుడు వాళ్ళకు తెలుస్తుంది. కొంచెం ముదిరిపోయినాక చెప్తే ఇంకా అసలు వినను కూడా వినరు. చెప్తున్నాను కదా, నోరు కూడా విప్పించరు. నువ్వు మాట్లాడక ఒకటే మాట, నీకు తెలియదు. నువ్వు ఇక్కడ ఒకటి నాన్న, పిల్లలకి ఎక్కువ ఎందుకు కథలు చెప్పడం మనం అంటే, కథల రూపంలో చాలా భావాలను అందించగలుగుతాం, చాలా క్యారెక్టర్స్ ని మనం పరిచయం చేయగలుగుతాం. ఫస్ట్ థింగ్ క్యారెక్టర్స్ ని చాలా పరిచయం. అందుకే ఏమంటారంటే సైకాలజిస్ట్స్, కడుపులో బిడ్డ ఉన్నప్పటి నుంచి బుక్ చదవడం మొదలు పెట్టండి అంటారు. వాళ్ళకి ఆ రిథం అలవాటు అవుతుంది, వాయిస్ అలవాటు అవుతుంది. బేబీ బయటకు వచ్చిన తర్వాత కూడా రోజులో ఎంతో కొంతసేపు ఆ రిథమిక్గా చదవండి అవన్నీ అంటూ ఉంటారు. మీకు బుక్స్ చదివిన నాలెడ్జ్ చాలా బాగా యూస్ అవుతుంది లైఫ్లో. మనం వాళ్ళకి ఫస్ట్ అలవాటు చేయాలి, తెలియజేయాలి, ఆ టేస్ట్ తెలియజేయాలి, దానిలో ఏముంటుందో తెలియజేయాలి. అప్పుడు వాళ్ళు అందుకుని చదువుకోగలుగుతారు. సో స్టోరీస్ చెప్పండి, స్టోరీస్ వినండి అనేది అందుకే చదవండి అని. అందులో ఏంటంటే ఈ స్టోరీలు కూడా చెప్పేటప్పుడు మనకి ఒకసారి కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తాయి. మనం ఒక్కసారిగా అక్కడికి వెళ్ళిపోతాం. అక్కడ దాకా వెళ్ళిపోయి ఇప్పుడు చెప్తూ ఉన్నప్పుడు అంటే మీరు చెప్తూ ఉన్నా కూడా ఆ బావి, కోతి పిల్లలు, కోతి ఇవన్నీ మనకు కనిపిస్తూ ఉంటుంది. బయటికి కనిపించదు, మన ఇమాజినేషన్లో మనం ఉంటాం. సో దానివల్ల ఏమైపోతుందంటే తొందరగా వాళ్ళకి అర్థమైపోతుంది. అవును, అరే నువ్వు మామూలుగా గట్టిగా అరిచినా కొట్టినా రాదు పిల్లలకి. అందుకే పడుకునేటప్పుడే అంటారు, పడుకునేటప్పుడే చెప్పాలి కదా. రోజుకో కథ చెప్పడం అలవాటు చేస్తే పిల్లలకి చాలా మంచిది. అది ఒక ఇంటరాక్షన్ పిల్లలకి, పేరెంట్స్ కి, పెద్దలకి. ఇదివరకు చూసారా, తాతలు ఉంటే తాతలు, అమ్మమ్మలు చెప్పేవారు. సో అలా అటాచ్మెంట్ కూడా పెరుగుతుంది, ఒక అనుబంధం పెరుగుతుంది. కథల్లో చాలా పవర్ ఉంటుంది, చాలా శక్తి ఉంటుంది. సూపర్, థ్యాంక్ యూ అమ్మా. నమస్తే.